Hi friends, this is Ven Gopal from Victory Spoken English. Today I am going to teach you the single answer of Keep Going. About the poet, Edgar Guest was born in England and moved to the US. He composed his own experience as rhymes. So it is written by Edgar Guest. He was born in England. After that, he moved to US, United States of America. He composed his own experiences as rhymes. ఇతని యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ ఇతని యొక్క లైఫ్లో జరిగిన ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇతడు రైమ్స్గా రాశాడు అనమాట. ఇతని ఓన్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇతడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద పీపుల్స్ పోయెట్. సో ఇతని పీపుల్ పోయిట్స్గా గుర్తించారు. హూ రోట్ ఎస్సే టు రీడ్ పోయమ్స్. హూ రోట్ ఈజీ టు రీడ్ పోయమ్స్. అతని పోయమ్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ ఈజీగా ఉంటాయి అన్నమాట. వెరీ ఈజీగా అర్థమయ్యేలా సామాన్యులకు కూడా, అంటే చదువు రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట ఇతని యొక్క పోయమ్స్. అబౌట్ ద పోయం, ద ఇన్స్పిరేషనల్ పోయం కీప్ గోయింగ్ వాజ్ రిటన్ బై హిమ్. It has been acclaimed as one of the classic poem by all the readers. So acclaimed, that means a publicly prized. అంటే మొత్తం అందరూ ఇతని యొక్క పోయమ్స్ పొగిడేవారనమాట. ద పోయట్ టేక్స్ సింపుల్ everyday things that happen to him and makes simple rhymes of them. ద పోయట్ టేక్స్ సింపుల్ ఎవ్రీడే థింగ్స్ దట్ హ్యాపెన్ టు హిమ్. అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్నే ఇక్కడ అతడు రైమ్స్గా రాశాడనమాట. టాపిక్, ద పోయం కీప్స్ ఆన్ అడ్వైజింగ్ ద రీడర్స్ నెవర్ టు గివ్ అప్. ఇతడు ఏం చేశాడు, అందరినీ ఈ రిక్వెస్టెడ్ ఆస్క్డ్ ఎవ్రీ వన్ నాట్ టు గివ్ అప్. ఏదైనా మనం పని చేస్తే దాన్ని వదలకుండా సక్సెస్ అయ్యేంత వరకు ఆ పని చేస్తూనే ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా. ద పోయం స్ట్రైట్ అవే స్టేట్స్ దాట్ లైఫ్ మే పోజ్ ప్రాబ్లమ్స్. అంటే మనకు లైఫ్లో తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా. సో వాటిని ఏం చేయాలి, ఎట్ వన్ షుడ్ నాట్ లాస్ ద ఫైటింగ్ స్పిరిట్. మనం దాన్ని పోరాడేదాన్ని మనం వదులుకోవద్దు, మనం దాన్ని వదిలిపెట్టద్దు, పోరాడుతూనే ఉండాలి. మనం ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ దాన్ని మనం పోరాడుతూనే ఉండాలి అని చెప్తున్నాను అనమాట. ద పోయట్ సేస్ దాట్ ట్రబుల్స్ మే కమ్ అండ్ స్టే ఇన్ లైఫ్, గోల్స్ మే స్టాండ్ బియాండ్ యువర్ రీచ్, బట్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్ టిల్ ద గోల్ ఆర్ అటైన్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ద పోయట్ సేస్ దట్ ట్రబుల్స్ మే కమ్ అండ్ స్టే ఇన్ లైఫ్. సో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి మన లైఫ్లోనే, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ గోల్స్ మే స్టాండ్ బియాండ్ యువర్ రీచ్, అంటే గోల్స్ ఎక్కడో చాలా దూరంలో, మన సక్సెస్ అనేది ఎంతో దూరంలో ఉంటుందన్నమాట, దొరకదు మనకు ఎంత కష్టపడ్డా. అంటే మనకు రిజల్ట్ రాదు ఎన్ని రోజులు ప్రయత్నించినా, బియాండ్ యువర్ రీచ్. బట్ కంటిన్యూ యువర్ ఎఫర్ట్స్, నీ ఎఫర్ట్స్ నువ్వు కంటిన్యూగా ఏ రోజు వర్క్ ఆ రోజు చేస్తూనే ఉండు, అంటే నిరాశ చెందకుండా. అండ్ ఎప్పటి వరకు, టిల్ ద గోల్ ఆర్ అటైన్డ్, అంటే ఆ గోల్స్ మనకు సక్సెస్ అయ్యేంత వరకు, మనకు ఫుల్ఫిల్ అయ్యేంత వరకు దానికోసం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. వన్ మోర్ ఎఫర్ట్ మే టర్న్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇక్కడ మనము మనం తవ్వుతున్నాం అనుకోండి, భూమిని మనం తవ్వుతున్నాం. ఒక 10 అడుగులు తవ్వామనుకోండి, 11వ అడుగులో మనకు ఎగ్జాంపుల్, మనకు ఇక్కడ ఒక నిధి దొరుకుతుందన్నమాట 11వ అడుగులో. మనం 10 అడుగుల వరకు తవ్వి 11వ అడుగు వదిలిపెడితే మనకు సక్సెస్ రాదు. మనం ఎప్పటి వరకు తవ్వుతూ ఉండాలి, 11వ అడుగు వరకు తవ్వుతూనే ఉండాలి. అట్లాగే మనం ఒక రాయిని సుత్తెతో 10 దెబ్బలు కొట్టాము, 11వ దెబ్బకు అది పగులుతుందన్నమాట. అంటే 11వ దెబ్బకు ఆ రాయి పగిలిందంటే దాని అర్థం ఎంతోముందు కొట్టిన 10 దెబ్బలు వేస్ట్ కాదన్నట్టే కదా. ప్రతి ఒక్క స్ట్రోక్ విత్ హ్యామర్, ఎవ్రీ స్ట్రోక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా అని ఇక్కడ దాని అర్థం అనమాట. అంటే వన్ మోర్ ఎఫర్ట్ మే టర్న్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్, అదనమాట. వన్ మోర్ ఎఫర్ట్ మే టర్న్ ఫెయిల్యూర్ ఇంటూ సక్సెస్. అంటే ఆ దెబ్బ, అంటే 11 దెబ్బలు కొడితే ఆ రాయి ఎలా పగులుతుందో, అలాగనే మన సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే మనకు చివరికి సక్సెస్ వస్తుంది అని చెప్తున్నాడు. లైఫ్ మే బీ మిక్చర్ ఆఫ్ మోర్ పెయిన్స్ అండ్ లెస్ ప్లెజర్స్. అంటే లైఫ్ ఏమనుకుంటారు చాలామంది,
అన్ని సంతోషాలే కావాలనుకుంటారు. అందరూ హ్యాపీనెస్సే ప్లెజర్సే కావాలనుకుంటారు. కానీ లైఫ్‌లో మనకు ఏంటిదంటే మోర్ పెయిన్స్ అండ్ లెస్ ప్లెజర్స్. తక్కువ సంతోషాలుంటాయి. ఎక్కువ బాధలుంటాయి లైఫ్‌లో. అర్థమవుతుందా? మనం అనుకుంటాం మనకు సంతోషాలు ప్లెజర్స్ అంటే ఇక్కడ హ్యాపీనెస్. ఎక్కువ సంతోషాలుండయి. తక్కువ సంతోషాలుంటాయి. లెస్ ప్లెజర్స్. ఎక్కువ కష్టాలు ఉంటాయని చెప్తున్నాడనమాట. సక్సెస్ మే సీమ్ ఫార్ అవే బట్ ఇఫ్ యూ ట్రై హార్డ్ ఇట్ విల్ కమ్ నియర్. సక్సెస్ ఏమనిపిస్తదంటే మనకు చానా దూరంలో ఉంటది సక్సెస్. మరి మీరు ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతారో, ఆ సక్సెస్ అనేది మీరు ఎంత ఎఫర్ట్ పెడితే మనకు అదే సక్సెస్ అనేది అంత తొందరగా మన దగ్గరికి వస్తుందని చెప్తున్నాడనమాట. సమ్‌టైమ్స్ లైఫ్ మే టీచ్ యూ సమ్‌టైమ్స్ లైఫ్ మే టీచ్ యూ సమ్ స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ ఇట్ ట్విస్ట్ అండ్ టర్న్. అంటే మన లైఫ్‌లో కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితాయన్నమాట. మన సక్సెస్ వస్తది అనుకుంటాం గానీ, సక్సెస్ రాదు. ఇంకా ఫెయిల్యూర్‌లోకనే వెళ్ళిపోతుందన్నమాట. ట్విస్ట్ ఇస్తదన్నమాట కొన్ని ట్విస్ట్‌లు. ఫాల్ ఈజ్ ఎక్స్‌క్యూజబుల్ బట్ నాట్ ట్రైయింగ్ టు రైజ్ ఈజ్ అన్‌పారడబుల్. అంటే అన్‌పారడబుల్ దట్ మీన్స్ అన్‌ఫర్‌గివబుల్. అంటే మనము ఫెయిల్ అయితే ఓకే. కానీ ఆ ఫెయిల్ అయినామని బాధపడి దాన్ని వదిలిపెట్టొద్దు. దాన్ని మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. అంటే ఫెయిల్యూర్ నుంచి వి హావ్ టు లెర్న్ సంథింగ్. We have to learn something that we should not do once again, that in a similar way we have to do in a different way. We have to do that to attain the goal. Winners never quit and quitters never win. అంటే ఇక్కడ విన్నర్స్ అనే వాళ్ళు దాన్ని వదిలిపెట్టరు, కానీ క్విట్టర్స్ ఎప్పటికీ విన్నర్. అంటే ఎవరైతే వదిలిపెడతారో ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఎప్పటికీ గెలవరు అని చెప్తున్నారు అన్నమాట. సో కీప్ గోయింగ్ ఆన్ అండ్ షూర్లీ సక్సెస్ విల్ కమ్ టు యూ. దానికోసం నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే, నీ యొక్క లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికైనా గెలుస్తావని చెప్తున్నానన్నమాట. కంక్లూజన్. ద పోయెట్ కంక్లూడ్స్ దట్ పాత్ అహెడ్ మే హ్యావ్ మెనీ థ్రోన్స్. అంటే నీ దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి. బట్ వన్ షుడ్ స్ట్రైవ్ టు కన్వర్ట్ దోస్ థ్రెడ్స్ ఇంటూ ఆపర్చునిటీస్. అంటే ఆ ముళ్ళను అంటే ఆ అబ్స్టకల్స్ని వాటిని నువ్వేం చేసుకోవాలి, యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ ఆపర్చునిటీస్. ఆ ఫెయిల్యూర్స్ నువ్వు ఆ థ్రెడ్స్ ఆ థ్రోన్స్ను నువ్వు ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకోవాలి అంటున్నాడు అనమాట. హీ ఫీల్స్ దాట్ సమ్ వర్డ్స్ కన్సోల్ అండ్ మోటివేట్స్ అస్ టు రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్. అంటే ఇంకేమంటున్నాడంటే ఈ ఫీల్స్ దట్ సమ్ వర్డ్స్ అంటే లైక్ స్వామి వివేకానంద వర్డ్స్ కాబట్టి అండ్ వివేకానంద వర్డ్స్ అండ్ అబ్దుల్ కలాం వర్డ్స్ అలాంటి మోటివేషనల్ కోట్స్ అంటారు. అవి ఎప్పటికీ వింటూ ఉండాలి. మనం ఎప్పటికీ ఏదైనా పని చేయాలంటే. అంటే అండ్ మోటివేట్ అస్ టు రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్. సో, అలాంటి కోడ్స్ వింటే మనము లక్ష్యాన్ని సాధిస్తామనమాట అని చెప్పి. అంటే ఇప్పుడు స్వామి వివేకానంద కోట్స్ తీసుకుంటే ఏంటిదంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ బిజీ. బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యూ ఆర్ లేజీ. అంటే అలాంటి కోట్ మనము చదివితే మనకు లైఫ్‌లో ఎంతో మోటివేట్ అవుతామనమాట. ఇంకొకటేంది, ఆల్ పవర్ ఈజ్ వితిన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే నీలో ఎంతో శక్తులున్నాయి. నువ్వు ఏదైనా చేయగలవు అని దాని స్వామి వివేకానంద కోట్ అనమాట. ఇవి మన అబ్దుల్ కలాం కోట్ తీసుకుంటే, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. అదనమాట. అంటే మన ఫ్యూచర్‌ని మనం చేంజ్ చేసుకోలేము, కానీ మన యొక్క హ్యాబిట్ చేంజ్ చేసుకోవడం ద్వారా మన ఫ్యూచర్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. అర్థమైందా? సో, ఇలాంటి కోట్స్ మోటివేషనల్ కోట్స్ అన్నమాట. అవి మనల్ని ఫీల్స్ దట్ సమ్ వర్డ్స్ కన్సోల్ అండ్ మోటివేట్స్ అస్ టు రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్. ఓకేనా? అర్థమైందా? సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, లైక్ ఇట్, షేర్ ఇట్. ఆల్ ద బెస్ట్.